Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనము టెస్టోస్టిరోన్ న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేది న్యాచురల్గా అందరి మేల్స్లో మార్నింగ్ లెవెల్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మార్నింగ్, అందుకే దట్ ఈస్ ద రీజన్ ఎవరికైనా మార్నింగ్ ఎరెక్షన్ వస్తుంది అంటే దానికి టెస్టోస్టిరోన్ లెవెల్స్ మార్నింగ్లో చాలా పీక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి మనకి అంగస్తంభనం మార్నింగ్ కామన్గా చూస్తుంటాం. సో ఈ టెస్టోస్టిరాన్ని ఎలా పెంచుకోవాలి? సింపుల్గా అండి, మీరు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తున్న టైంలో ఒక 1 or 2 kgs డంబల్ని తీసుకొని జస్ట్ అట్లీస్ట్ ఒక 1 hour నార్మల్గా మీరు పైకి కిందికి చేయడం వల్ల ఈ మజిల్ మాస్ అనేది మీకు పంప్ అయ్యి దాంతో టెస్టోస్టిరోన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనికి మీరు ఎటువంటి రిప్లేస్మెంట్స్ థెరపీస్ అవసరం లేదు. డైలీ 1 hour మీరు టీవీ చూస్తుని కానీ మీ కంప్యూటర్ ముందు వర్క్ చేసినప్పుడు కానీ ఒక 1 kg డంబుల్ తీసుకొని జస్ట్ 1 to 1 hour కాస్త ఈ మజిల్ మూమెంట్ చేసినప్పుడు మీ మజిల్ పంప్ అప్ అయి టెస్టోస్టిరోన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇలా చేయడం వల్ల మీ న్యాచురల్ టెస్టోస్టిరోన్ అనేది మంచిగా బూస్ట్ అవుతుంది, దానివల్ల బెటర్ ఉంటుంది. ఇంకా చాలామంది అడుగుతుంటారు, సో సెక్స్ చేయడానికి చాలా బెటర్ టైం మార్నింగ్ టైంలో సెక్స్ చేయడం వల్ల మీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ కూడా పీక్లో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. సో నైట్ సెక్స్ కంటే మార్నింగ్ సెక్స్ ఇస్ చాలా బెటర్ అండి. సో ఎందుకంటే మనకి న్యాచురల్గా మన టెస్టోస్టిరోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎక్సైట్మెంట్ లెవెల్, ఎరెక్షన్ ఇష్యూస్ రావు కాబట్టి ఆ టైంలో ట్రై చేస్తే ఇంకా చాలా బెటర్ అండి. సో ఇంకా టెస్టోస్టిరోన్ న్యాచురల్గా పెరగడానికి మనం నార్మల్గా కాసెస్ చూస్తున్నట్టయితే ఏదైతే టెస్టోస్టిరోన్ తగ్గే థింగ్స్ ఉంటాయో దాన్ని అవాయిడ్ చేస్తే కూడా మీకు బెటర్గా ఆపోజిట్ లెవెల్లో ఒకసారి ఏదైతే టెస్టోస్టిరోన్ తగ్గించే డ్రగ్స్ ఉంటాయో లేకపోతే టెస్టోస్టిరోన్ని స్మోకింగ్ వల్ల కానీ ఈ స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల కూడా మీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎవరైతే కొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటారో, డ్రగ్స్ అంటే ఇప్పుడు నార్మల్ రిక్రియేషన్ డ్రగ్స్ ఉండొచ్చు లేకపోతే మన ప్రిస్క్రైబ్ డ్రగ్స్, కొన్ని రకాల యాంటాసిడ్స్ వల్ల కూడా ఈ యాంటీ ఆండ్రోజెన్స్ అనే ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా అవాయిడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా మీకు దీంట్లో ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను వచ్చి ఒకసారి కలవండి Andro9లో. థ్యాంక్ యూ.